10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. ఈ సమావేశంలో గౌరవ పెద్దలు శ్రీ కేసీఆర్ గారి దగ్గర అందరూ కూడా ఏకాభిప్రాయంగా అంటే అందరూ యునానిమస్గా నా పేరు వారు ప్రకటించడం, వారు ఆమోదించడం, వీరు ప్రతిపాదించడం జరిగినందుకు ఇవాళ గౌరవం కేసీఆర్ గారికి, జిల్లా మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా నన్ను ప్రపోజ్ చేసిన ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ పెద్ద అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ప్రభుత్వ అధికారిగా 2002 సంవత్సరం నుంచి మెదక్ అయితేనేమి, సిద్దిపేట అయితేనేమి, అదేవిధంగా గజ్వేల్ అయితేనేమి, ఇక్కడ దాదాపుగా 10.5 సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేయడం, బహుశా అందరి ప్రజల మన్ననను తీసుకోవడం, ప్రజాప్రతినిధితోని మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతిసారి కూడా ఉమ్మడి రాష్ట్రం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి 2002 నుంచి 2004 వరకు పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీగా, ఏజెన్సీగా సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు సేవలు అందించడం, తదుపరి అడిషనల్ కలెక్టర్గా 2009-10 సంవత్సరంలో చేయడం, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 2014లో వచ్చినప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పనిచేసి, నూతన జిల్లాలు ఏర్పడినప్పుడు మళ్ళీ సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసి, బహుశా దేశంలో ఎక్కడ రాని అరుదైన అవకాశం ఒకటే జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్గా, కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా 7 సంవత్సరాలు పనిచేసే అదృష్టం నాకు ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు ఇవ్వడం జరిగింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, జిల్లాని 2002 సంవత్సరం నుంచి ఒక ప్రభుత్వ అధికారిగా ఈ పార్లమెంటు ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన జ్యూరిడిక్షన్లో దాదాపు 11 సంవత్సరాలు నేను ప్రభుత్వ అధికారిగా సేవనందించడం, ఆల్మోస్ట్ జిల్లాలో ప్రతి కుటుంబంతో కూడా ఒక కనెక్ట్ ఏర్పడింది ఈ 10.5 సంవత్సరాల పనిలో. మీరు ప్రజాప్రతినిధులే కానివ్వండి, ముఖ్య నాయకులే కానివ్వండి, సామాజికవేత్తలే కానివ్వండి, కుల పెద్దలే కానివ్వండి, ప్రజావాణిలో ఒక ప్రభుత్వ అధికారిగా ప్రజావాణిలో వచ్చిన వందల కుటుంబాలను ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు కూడా ప్రతి సోమవారం ఓపికగా అందరి సమస్యలు పరిష్కరించడంలో ఒక మంచి అనుభూతి రావడం, ఆ సమస్యల పరిష్కారంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన నాకు జీవితంలో మరవలేనిది. ఆ దారిలోనే పనిచేయడంలో సేవలను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థిగా ఇవాళ ప్రకటించినందుకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ అంతా కూడా ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబానికి నా సక్సెస్ చెందుతుందని చెప్పి ఈ అవకాశం నాకు ఈరోజు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబానికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒక అధికారిగా దాదాపు 11 సంవత్సరాలు ఒకటే జిల్లాలో పనిచేయడం, ఒక ఐఏఎస్ అధికారిగా దాదాపు 7 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేయడం అనేది అరుదైన అవకాశం ఒక ప్రభుత్వ అధికారికి. బహుశా నా సేవలను గుర్తించి, ప్రజలతో సత్సంబంధాలను గుర్తించి, ప్రజాప్రతినిధులతో ఉన్న అనుబంధాలను గుర్తించి, అందరి సమస్యలను అర్థం చేసుకొని ఎవరికి నొప్పియకుండా ప్రజలను సంతోషపరిచే విధంగా చేసినప్పుడే ప్రభుత్వం ఒక అధికారిని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఒక జిల్లాలో ఉంచుతుంది. అట్లాంటి అరుదైన అవకాశం నాకు రావడం, ఈ ఉమ్మడి మెదక్ జిల్లాకి నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా రుణం తీసుకొని అవకాశం నాకు ఈరోజు ఇచ్చారు ప్రజలు. ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఇవాళ సంగారెడ్డి జిల్లా కేంద్రమే కానివ్వండి, మెదక్ జిల్లా కేంద్రమే కానివ్వండి, సిద్దిపేట జిల్లా కేంద్రమే కానివ్వండి, ఈ 3 జిల్లా కేంద్రాలలో నేను కుటుంబంతో ఇక్కడ ఉండడం, సంవత్సరాల తరబడి నా పిల్లలను కూడా ఇక్కడే చదివించడం,
వాళ్ళ విద్యాభ్యాసం కూడా సంగారెడ్డిలో జరగడం ఇవాళ నాకు ఎంతో సంతోషకరమైన దినం. ఒక ఎంపీగా పార్టీ నిర్ణయించి ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి, ప్రజల దీవెనలు ఉన్నాయి, ప్రభుత్వ అధికారిగా సేవలు అందించారు, ప్రభుత్వ అధికారిగా సేవలను ప్రజలు గుర్తించారు అనే పెద్ద నమ్మకంతో ఇవాళ నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అభ్యర్థి ప్రకటనలో ముఖ్యంగా శాసనసభ్యులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ అండ్ ముఖ్యంగా హరీష్ రావు గారు, మన మాజీ మంత్రివర్యులు, మనందరికీ పెద్దలు, వారి పాత్ర చాలా ఉంది. వారు గౌరవ కేసీఆర్ సార్ దగ్గర ఖచ్చితంగా వెంకటరామరెడ్డిని మనం ప్రజలకు దగ్గర మనిషి, ప్రతి కుటుంబంలో తెలిసిన వ్యక్తి, ప్రతి కుటుంబం గుర్తించే వ్యక్తి, ఇవాళ సుపరిచితుడు ఈ జిల్లాకి. ఈ జిల్లాలో అతని ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నట్టయితే ప్రజల సమస్యలు, పార్టీలో ఒక మంచి క్రియాశీల వ్యక్తిగా ప్రజలకు ఇంకా దగ్గర అవుతాడని చెప్పేసి ఇవాళ నన్ను చేసినందుకు అందరికి కూడా పేరు పేరున జిల్లా ప్రజలకి, మెదక్ పార్లమెంట్లో ఉన్న ఓటర్స్కి, అన్ని కుటుంబాలకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి ఇవాళ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే వారు నన్ను గుర్తించినందుకే నేను ఈ జిల్లాలో ఉన్నా. ఒక అధికారిగా 7.5 సంవత్సరాలు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండడం, 10.5 సంవత్సరాలు జిల్లాలో సేవ కంటిన్యూస్గా చేయడం అనేది ప్రజల ఆమోదంతోనే ఆఫీసర్కి జరుగుతుంది. కానీ